సైబర్ నేరస్తులను అణిచివేయడానికి పాన్ ఇండియా స్థాయిలో ఆపరేషన్ ఆక్టోపాస్ను నిర్వహించిన రాష్ట్రం ఏది? తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ నగర పోలీసుల ద్వారా ఫిబ్రవరి 2026లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న సైబర్ మోసాల సిండికేట్ను నిర్మూలించడానికి ఆపరేషన్ ఆక్టోపస్ను నిర్వహించింది. 16 రాష్ట్రాలలో అనుమానితులను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 24, 2026న ప్రకటించిన 10 రోజుల ఆపరేషన్ దేశవ్యాప్తంగా పెట్టుబడి, వ్యాపారం మరియు డిజిటల్ అరెస్టు స్కాముల్లో పాల్గొన్న నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుంది. పాపికొండ జాతీయ ఉద్యానవనంలో ఎక్స్ప్లోరర్ అనే మగపులిని తిరిగి అడవిలోకి ప్రవేశపెట్టి ఆపరేషన్ స్ట్రైప్స్ను నిర్వహించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 14, 2026న పాపికొండ నేషనల్ పార్కు, దీన్నే పిఎన్పి అంటాము, ఈ పిఎన్పిలోని అడవిలోకి ఎక్స్ప్లోరర్ అనే వయోజన మగపులిని తిరిగి ప్రవేశపెట్టి ఆపరేషన్ స్ట్రైప్స్ను నిర్వహించింది. తూర్పు గోదావరి జిల్లాల్లో పులిని పట్టుకున్న తర్వాత రాష్ట్ర వన్యప్రాణి నిర్వహణ బృందం నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కేరళ రాష్ట్రం యొక్క కొత్త పేరు ఏమిటి? కేరళం. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఫిబ్రవరి 24, 2026న ప్రకటించిన ఈ నిర్ణయం అన్ని అధికారిక భాషల్లో రాష్ట్రానికి మలయాళ భాష పేరును స్వీకరించాలని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని గౌరవించింది. ఇటీవల వార్తల్లో కనిపించిన లెనాకాపావిర్ ఔషధాన్ని ప్రధానంగా ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు? హెచ్ఐవి ఇన్ఫెక్షన్. జింబాబ్వే హెచ్ఐవి నివారణ కోసం లెనాకాపావిర్ను విడుదల చేయడం ప్రారంభించింది. ఇది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ అనగా హెచ్ఐవి కోసం సంవత్సరానికి 2 సార్లు ఇంజెక్ట్ చేయగల ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అనగా పిఆర్ఈపి. ఈ పిఆర్ఈపి అనేది హెచ్ఐవి సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి హెచ్ఐవి నెగిటివ్ వ్యక్తులు తీసుకునే ఔషధం. క్లినికల్ అధ్యయనాలు ఇది దాదాపు 99.9% హెచ్ఐవి ప్రసారంను నిరోధిస్తుందని చూపిస్తున్నాయి. దీనిని గిలియడ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది మరియు ఎజ్జుగోగా మార్కెట్ చేస్తున్నది. ఇటీవల వార్తలో కనిపించిన పనామా వ్యాధి ప్రధానంగా ఏ పంటను ప్రభావితం చేస్తున్నది? అరటి పంట. పనామా వ్యాధి నుంచి అరటి పండ్లను రక్షించే జన్యువును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పనామా వ్యాధిని ఫ్యూసేరియం విల్ట్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా సంవత్సరాలుగా నేలల్లో నివసించే ఫ్యూసేరియం ఆక్సిస్పోరం ఎఫ్ఎస్పి క్యూబిన్స్ అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఇది ప్రధానంగా క్యావెండిష్ లేదా G9 అరటి సాగును ప్రభావితం చేస్తుంది. పాత ఆకులు పసుపు రంగులోకి మారడం, గోధుమ రంగులోకి మారడం మరియు ఎండిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కాండం ముదురు గోధుమ రంగులోకి మారుతుంది మరియు మొక్క చివరకు చనిపోతుంది. కీలకమైన ఖనిజాలు మరియు ఏ సరఫరా గొలుసులను పెంచడానికి భారతదేశం ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో అమెరికా నేతృత్వంలోని ఏ ఇనిషియేటివ్లో భారతదేశం అధికారికంగా చేరింది? పాక్స్ సిలికా. ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భారతదేశం అధికారికంగా అమెరికాతో పాక్స్ సిలికా సంకీర్ణంలో చేరింది. ఈ పాక్స్ సిలికా అనేది కీలకమైన ఖనిజాలు మరియు సెమీకండక్టర్ తయారీ నుంచి అధునాతన కృత్రిమ మేధస్సు వ్యవస్థల వరకు పూర్తి సిలికాన్ స్టాకును భద్రపరచడానికి విశ్వసనీయ దేశాల వ్యూహాత్మక కూటమి. ఇది సరఫరా గొలుసు ఓవర్ డిపెండెన్సీని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. 79వ బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్లో భారతదేశం చరిత్ర సృష్టించింది. అయితే ఉత్తమ బాలల మరియు కుటుంబ చిత్రం అవార్డును గెలుచుకున్న
మొదటి భారతీయ చిత్రం ఏది? బూంగ్. 79వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌లో మణిపురి చిత్రం అయిన బూంగ్ ఉత్తమ బాలల మరియు కుటుంబ చిత్రం అవార్డును గెలుచుకోవడంతో భారతదేశం చరిత్ర సృష్టించింది. ఈ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. లక్ష్మీప్రియ దేవి దర్శకత్వం వహించి ఫర్హాన్ అఖ్తర్ నిర్మించిన ఈ చిత్రం మణిపూర్ నేపథ్యంలో బాల్యం, కుటుంబం మరియు ఆశను అందంగా చిత్రీకరించింది. ఈ వేడుక లండన్లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో జరిగింది. ఇటీవల వార్తల్లో కనిపించిన సువావ్ నది ఏ నదికి ఉపనది? రాప్తి నదికి. అధికారిక రికార్డ్స్లో సువావ్ యొక్క స్థితిని డ్రైన్ నది నుంచి నదికి పునరుద్ధరించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సువాన్ నది రాప్తి నదికి ప్రధాన ఉపనది. ఈ రాప్తి నది గాగ్రా నదికి అత్యంత ముఖ్యమైన ఉపనది. చారిత్రాత్మకంగా రాప్తి నదిని ఇరావతి అని కూడా పిలుస్తారు. ఇది నేపాల్లోని రుకుంకోట సమీపంలో చిన్న హిమాలయాల మహాభారత శ్రేణిలో ఉద్భవించింది. 79వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ అనగా బాఫ్తా 2026లో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం అవార్డును గెలుచుకుంది? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. 22 ఫిబ్రవరి 2026న లండన్లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో జరిగిన 79వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, అత్యుత్తమ బ్రిటిష్ చిత్రంగా హామ్నెట్, అదేవిధంగా దర్శకత్వానికి క్లోయ్ జావో, ఉత్తమ దర్శకుడిగా పాల్ థామస్ ఆండర్సన్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ బ్యాటిల్గాను అందుకున్నారు. ప్రసాద్ అనే పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పర్యాటక మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ప్రసాద్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన దేవాలయాల చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ప్రసాద్ అనగా తీర్థయాత్ర పునర్జీవనం మరియు ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి డ్రైవ్. దీనిని పర్యాటక మంత్రిత్వ శాఖ 2014-15లో ప్రారంభించింది. ఎంపిక చేసిన తీర్థయాత్ర గమ్యస్థానాల సమగ్ర అభివృద్ధి కోసం ఇది కేంద్ర రంగ పథకం. తీర్థయాత్ర మరియు వారసత్వ ప్రదేశాల్లో పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం. ఆమోదించబడిన ప్రభుత్వ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 100% నిధులను సమకూరుస్తుంది. ప్రహార్ పేరుతో భారతదేశపు మొట్టమొదటి సమగ్ర జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. హోం మంత్రిత్వ శాఖ భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఉగ్రవాద నిరోధక విధానమైన ప్రహార్ను ప్రారంభించింది. ప్రహార్ అనగా సమ్మె మరియు ఉగ్రవాదంపై జీరో సహనం అనగా జీరో టాలరెన్స్. ఇది సరిహద్దు ఉగ్రవాదం, డ్రోన్ దాడులు, సైబర్ బెదిరింపులు మరియు వ్యవస్థీకృత ఉగ్రవాద నెట్వర్క్లను పరిష్కరిస్తుంది. ఉగ్రవాదాన్ని ఏదైనా మతం లేదా జాతితో అనుసంధానించడాన్ని ఇది తిరస్కరిస్తుంది. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ను ప్రోత్సహించడానికి ఫిబ్రవరి 2026లో ప్రారంభించబడిన దేశవ్యాప్త అవగాహన ప్రచారం పేరు ఏమిటి? బద్నా హైతో యహాన్ జుడనా హై. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ను అనగా సిద్ధ్ను ప్రోత్సహించడానికి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో శ్రీ జయంత్ చౌదరి దేశవ్యాప్తంగా బద్నా హైతో యహాన్ జుడనా హై అనే ప్రచారాన్ని ప్రారంభించారు. అవగాహన మరియు భాగస్వామ్యాన్ని పెంచడానికి నటుడు అమితాబ్ బచ్చన్ ప్రచార రాయబారిగా చేరారు. అయితే సిద్ అనేది 1.5 కోట్లకు పైగా నమోదిత అభ్యర్థులతో నైపుణ్యం, ఉపాధి మరియు
జీవితకాల అభ్యాసం కోసం ఒక సమగ్ర డిజిటల్ వేదిక. నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ ఆఫ్ రైస్ గ్రెయిన్స్ ఆఫ్ హెరిటేజ్కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? నాగాలాండ్. నాగాలాండ్ ఫిబ్రవరి 26, 27 తేదీల్లో కెడిమాలోని అగ్రి ఎక్స్పోలో మొదటి ఈశాన్య వరి పండుగ వారసత్వ ధాన్యాల ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. వారసత్వ వరి రకాలు, సాంప్రదాయ వ్యవసాయ సాధనాలు మరియు విత్తన సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడమే దీని యొక్క లక్ష్యం. సిక్కిం సహా అన్ని ఈశాన్య రాష్ట్రాల నుంచి సంఘాలు పాల్గొంటాయి. ఈ ఉత్సవం బియ్యాన్ని దేశీయ సంస్కృతి మరియు స్థిరమైన జీవనానికి కేంద్రంగా జరుపుకుంటుంది. 2026 ప్రపంచ మహాసముద్ర శాస్త్ర కాంగ్రెస్ యొక్క థీమ్ ఏమిటి? సముద్ర ఆరోగ్యం మరియు స్థిరమైన భవిష్యత్తు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గోవాలోని డోనాపౌలాలో 2026 ప్రపంచ మహాసముద్ర శాస్త్ర కాంగ్రెస్ను ప్రారంభించారు. ఈ కాంగ్రెస్ యొక్క థీమ్ వచ్చేసి మహా సముద్ర ఆరోగ్యం మరియు స్థిరమైన భవిష్యత్తు, అనగా ఓషన్ హెల్త్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్. సముద్ర ఆరోగ్యం, వాతావరణ స్థితిస్థాపకత, సముద్ర పర్యావరణ వ్యవస్థలు మరియు స్థిరమైన నీలి ఆర్థిక వ్యవస్థపై దృష్టి కేంద్రీకరించారు. భారతదేశ జనాభాలో దాదాపు 25% మంది తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026ను ఎవరు గెలుచుకున్నారు? ఇండియా ఏ జట్టు? ఫిబ్రవరి 22, 2026న బ్యాంకాక్లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ ఏ జట్టును 46 పరుగుల తేడాతో ఓడించి ఇండియా ఏ జట్టు మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026ను గెలుచుకుంది. ఈ విజయం ఇండియా ఏ జట్టుకు వరుసగా రెండో టైటిల్గా నిలిచింది.